హలో ఆల్! ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ట్యాంగీగా, స్పైసీగా ఉండే గోంగూర చికెన్ మీ అందరికీ నచ్చుతుంది కదా! సో, సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్‌తో చూపిస్తాను చూడండి. దీన్ని మనం బగారన్నంలో తినొచ్చు, చపాతీ లేదంటే వైట్ రైస్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా అన్నది చూసేద్దాము. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. మీడియం సైజ్‌లో కట్ చేయించుకున్నాను. ఈ స్పైస్‌కి తగినంత కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఏసుకొని మంచిగా మ్యారినేట్ చేసి ఉంచేసుకుంటున్నా. ఇది మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆయిల్‌లో ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యేలోపు ఇది మ్యారినేట్ అయితే సరిపోతుంది. సో, ఫస్ట్ మనం ప్రాసెస్ వచ్చేసి కడాయిలో ఆయిల్ ఏసేసుకొని కొంచెం చిల్లీస్, టొమాటో అండ్ ఆ తర్వాత ఒక 2 గుప్పెళ్ళు మంచిగా క్లీన్ చేసుకున్న గోంగూరను ఉంటుంది కదా! ఇది వేసేసుకొని ఒక 7-8 మినిట్స్ మనకి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా టైం పట్టదు కదా గోంగూర మగ్గడానికి. సో, ఇలాగ మీకు సాఫ్ట్ అయిపోతే చాలు. దీన్ని మనం పక్కకు తీసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. సో, ఇలా మనం దీన్ని పక్కకు తీసేసుకొని చల్లారించుకున్న తర్వాత మిక్సీ చేసుకొని పక్కనుంచుకోవాలి. అండ్ సేమ్ ప్యాన్‌లో ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చూసేద్దాము. ఇదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఒక 2 ఆనియన్స్‌ని చిన్నగా స్లైస్ చేసేసుకొని, చాప్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ వచ్చేసి మనకి గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో, ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. దాంట్లోనే చిల్లీస్ అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. సో, ఇలాగ మనం ఫ్రై చేసుకున్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. సో, ఇక్కడ మనం ఫస్ట్ చికెన్ యాడ్ చేసుకున్నప్పుడు హై మీద పెట్టుకొని టాస్ చేసుకోండి మంచిగా. సో దట్ దీంట్లో ఏవైనా పచ్చివాసన అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఇలా హైలో పెట్టేసుకొని టాస్ చేసుకున్నాక ఇంకా మీడియం టు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. సో, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ మనకి ఏంటి అంటే ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ అన్నది కుక్ అయిపోతుంది. సో, ఇలా కుక్ అయిపోయేటప్పటికి మనకు ఒక 70-80% కుక్ అవుతుంది కదా ఇదే వాటర్లో. కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం కుక్ చేసుకోండి. ఇలా ఒక 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేద్దాము. సో, ఇది గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటే మనకి గోంగూర ఫ్లేవర్ కూడా ముక్కకి బాగా తగలాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఒక 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి అని అనుకుంటున్నారో కొంచెం సెమీగా కావాలి అని అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఆరెల్స్ కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అన్నది పైకి ఫ్లోట్ అయ్యేదాకా కొంచెం కుక్ చేసుకోవాలి. దీనికి ఒక 7-8 మినిట్స్ టైం పట్టిద్ది. ఆ తర్వాత కొత్తిమీరని జల్లేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. స్పైసీ, ట్యాంగీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీల్లో కానీ, బగారన్నంలో ఆరెల్స్ వైట్ రైస్‌లో కూడా బావుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసినప్పుడు మీకెలా వచ్చింది టేస్ట్ అన్నది నాకు కూడా చెప్పేయండి కామెంట్ సెక్షన్‌లో. సో, మంచిగా ఇలాగ ప్లేటింగ్ చేసుకొని మనము దేంట్లో మంచింగ్ లాగా అయినా కూడా మనం సింపుల్‌గా తీసుకోవచ్చు. బగారా రైస్‌తో కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.